నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు మన బరాబర్ ముచ్చట్లోకి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్న మన ముందున్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? సో మొదటిగా స్ట్రైట్గా అడుగుతున్నా, శ్రీ గణేష్ అన్నకు ఎందుకు ఓటేయాలి? ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా ఎలక్షన్ టైంలో పార్టీలు అభ్యర్థిని పెడతారు. ఎలక్షన్ అయితే వస్తారు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలు చేస్తూ, అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల పక్షం నిలబడేప్పుడు పోరాటం చేశాను. నా సొంతంగా నిధులతో సామాజిక సేవలు చేస్తున్నాను. ప్రజల ఒక కష్టాలు తెలుసు, ప్రజల ఒక అవసరాలు తెలుసు, ప్రభుత్వాల నుంచి ఏం తీసుకురావాలో తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులైన నన్ను వాళ్ళలో ఒకరైన నన్ను వారు ఆశీర్వదిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇస్తారని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. మీరు ఇంత ముందుకు ఇదే ఏరియాలో నుండి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. సో బీజేపీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి కారణాలు ఏంటి? ఎక్కడ చేరింది బీజేపీకి మీకు? ఇప్పుడు మీ ద్వారా, మీ ప్రశ్న ద్వారా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను. నేను కొన్ని ఎమ్మెల్యే చేసేది ఏముండదు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు మంచి చేయాలి. జనరల్ ఎలక్షన్ అంటే ఏ పార్టీ ప్రభుత్వంలో వస్తుందో తెలియదు కాబట్టి ఏదో పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే స్పష్టంగా మనకు మెజారిటీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి గెలిస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయితే లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉండిపోయినాయి. అలాంటి ప్రాబ్లంలన్నీ సాల్వ్ కావాలంటే ఎక్కువ నిధులు వచ్చి గవర్నమెంట్ తోటి మంచి రిలేషన్ ఉండి, కోఆర్డినేషన్ ఉన్నప్పుడు, వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పుడు, వాళ్ళ సహకారం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. కానీ వేరే పార్టీలకు గెలిస్తే రోజు పార్టీ డీవియేషన్స్ ఉంటాయి. రోజు నేను వాళ్ళని విమర్శించాలా, వాళ్ళు నన్ను పట్టించుకోలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళ పార్టీ కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా మన ఎంపీఏ, మన ముఖ్యమంత్రి, మన రేవంత్ అన్న గారు, వారికి స్థానిక సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది. అందులో భాగంగానే 100 రోజుల్లోనే ఎలివేటెడ్ కారిడార్కి భూమి పూజ చేశారు. ప్యారడైస్ నుంచి కరీంనగర్ పోయే దారి, ప్యారడైస్ నుంచి నిజామాబాద్ పోయే దారి అంతకుముందుకు ఎంతో ట్రాఫిక్లు ఇరికిపోయి ట్రాఫిక్ సమస్యలు ఉండేది. ఇప్పుడు దానికి బడ్జెట్ శాంక్షన్ చేసి దానికి పూజ చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం మన రేవంత్ రెడ్డి అన్నగారే. అది కూడా వారికి ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ విషయాలు తెలుసు కాబట్టి ఇమీడియట్గా చేయగలిగారు. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి, అలాంటి అవగాహన ఉన్న సీఎం గారు ఉన్నారు కాబట్టి నేను పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఓకే, గతంలో మీరు పోటీ చేసిన పార్టీ బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. సో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకో పేరు రేటెంత రెడ్డి అని ఉన్నది. సో మీరు జాతీయ పార్టీలో టికెట్లు తెచ్చుకుంటున్నారంటే ఎంత డబ్బు ఇచ్చి తెచ్చుకుంటున్నారు? ఈ టికెట్లు రావడానికి నా కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీలు అనేది ఒట్టిగానే నడుస్తలేదు, మాయమాటలు చెప్తే నడవదు, ఇట కాలం కలుపుకున్న పద్ధతి ఉండదు. పార్టీలు ఎవరికైనా టికెట్లు ఇస్తుందంటే ఓట్ షేర్ పెరగాలని, ఖచ్చితంగా గెలవాలనేసి పార్టీలు టికెట్ ఇస్తారు. అందులో భాగంగా వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు. గవర్నమెంట్ ఉంటే ఇంటెలిజెన్స్ చెక్ చేయించుకుంటారు. ఎవరు పక్షంలో, ఏ నాయకుని పక్షంలో జనాలు ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే టికెట్లు ఇస్తారు. అందులో భాగంగానే కంటోన్మెంట్లో కూడా అనేక సార్లు గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సర్వేలు చేపిస్తే సర్వేల ప్రజలందరూ ఆదరిస్తున్నారు. శ్రీ గణేష్ అయితే ఈ టైం కాంగ్రెస్ నుంచి బాగుంటుందనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం అయింది. కావున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను టికెట్ ఇచ్చినందుకు. ఓకే, శ్రీ గణేష్ అన్నకు ఒక విమర్శ ఉంది, ఏ పార్టీలో నికార్సుగా ఒక చోట ఉండడు అని చెప్పేసి. దీనిపైన మీ స్పందన? నిజంగా కూడా మీరు చెప్పినట్టు ఈ ప్రపంచంలో భగవంతుడు కూడా సన్నిధానంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు ఒక విషయం అనుకుంటారు, తర్వాత కాలం అనుసారంగా డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ బీజేపీలు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి అనేక ఇబ్బందులు కావచ్చు, అనేక ఇబ్బందులతో కూడింది. కొంతమందితో వ్యక్తిత్వం కూడా డీవియేషన్ ద్వారా మనం మారాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒప్పందం చేసుకున్నామని ఖచ్చితంగా అక్కడ తప్పైనా, అక్కడ సిస్టమ్ బాగలేకున్నా, ప్రజలకు నష్టమైన అక్కడే ఉండాలంటే అది పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్యం నుండి ప్రజలకే మనం మేలు చేయాలంటే ప్రజలకు మంచిదే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి
విమర్శలకైనా సిద్ధంగా ఉండాలి. ఎంతైనా బాధలు భరించడానికి సిద్ధమై ప్రజల పక్షంలో నిలబడాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నా సొంతంగా మారితే నాకేం లాభం లేదు. ప్లస్ ఏంటంటే నా సొంత నిధులే ఖర్చు పెట్టుకుంటున్నా కాబట్టి దీంతో నాకు లాభం పొందేది కూడా ఏమీ లేదు. ఏ నిర్ణయమైనా ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి కొరికి నా నిర్ణయాలు. సో హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ వాతావరణం, బీఆర్ఎస్ గాలి ఉన్నది. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, రాష్ట్రం అంతటా కేసీఆర్ గారు అవినీతులు, కేసీఆర్ గారి దురహంకారణ, కేసీఆర్ గారు ఒక మొత్తం ఇదొక రాజ్యం లేక రాజ్యానికి ఒక రాజు లేక వ్యవహరించిండు. వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడిండు. అసలు ఇంతవరకు ముఖ్యమంత్రిని ఆయన ఎవరు చూడలే, ఎవరు కలవలేని పరిస్థితి. ఈ 10 సంవత్సరాల్లో కొంతమంది మంత్రులు అడపతడప కలిసిరు, కానీ సామాన్యులకు అందుబాటులో లేకుండే వారు నేనేం చెప్తే అది రాజు లేక నడిచింది. ఇప్పుడు మాత్రం నిజమైన ప్రజాస్వామ్యం ఉంది. ఈరోజు మన సీఎం గారిని చూస్తే రోజు 100 మంది కలుస్తారు, 1000 మంది కలుస్తారు, అందరికి అందుబాటులో ఉన్నారు, అందరికి కష్టాలు తెలిసింది. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు అమలే అయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ పథకాలు లబ్ధి పొందిరు. ఇలాంటి ప్రభుత్వం కావాలన్నా, ఇలాంటి పార్టీ కావాలన్నా, లేకుంటే మాయమాటలు చెప్పే పార్టీలు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతోటి అన్ని విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ అందరికీ మేలు చేసే పార్టీ. సో మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఒక 5 చెప్పండి అన్న, మీరు గుర్తించినవి. మాకు ప్రధానమైన సమస్య రోజు మనకు పొద్దున్న లేస్తే అవసరమైంది నీళ్ళు. ఆ నీళ్ళ కొరత మాకు బాగా ఉంది. నీళ్ళ కొరతతోటి మాకు ఎంతో కొరత ఉంది. ఇప్పటికీ నీళ్ళ సమస్య ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఆల్టర్నేట్ డేస్ వస్తే మాకు 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. అది కూడా కరెక్ట్ టైమింగ్ ఉండదు, అది కూడా క్వాంటిటీగా ఉండలేని పరిస్థితి. మా దగ్గర మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు, మంచి సరైన గ్రౌండ్స్ లేదు, గ్రౌండ్స్ ఉన్నా కూడా ఎక్విప్మెంట్స్ లేదు, రిక్వైర్మెంట్స్ లేనందుకు క్రీడాకారులు తయారు కాలేకపోతున్నారు. మరి రోడ్ సమస్య ఎక్కువ ఉంది, మాకు డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ డ్రైనేజ్ సమస్య ఎందుకు ఉందంటే ఎప్పుడో పాతకాలంలో వేసిన లైన్లప్పుడు ఇప్పటికి అదే కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు పాపులేషన్స్ పెరిగిపోయింది, దాని ద్వారా ఇబ్బంది అవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్ కావచ్చు, ఇది ప్రధానంగా ఈ సమస్యలు. ఇంతే కాకుండా స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి అమ్మనైనా కళ ఉంటుంది, తన పిల్లలు ప్రయోజకులు కావాలా, ఐఏఎస్లు ఐపీఎస్ కావాలా. దానికి అనుగుణంగా మా దగ్గర స్కూల్స్ కూడా లేవు, మంచి కాలేజెస్ లేవు. ఈ స్కూల్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడైతే డిస్పెన్సరీ కూడా బాగా చేసినట్టయితే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా రిజాల్వ్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మా మహిళా మనులందరూ ఇంటికే పరిమితం అవుతారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఉంటే బాగుంటుంది, మహిళా సాధికారిత కొరకు మహిళా భవన్లు ఉంటే బాగుంటుంది. ఇవన్నిటి చేస్తే అటు సివిక్ కమ్యూనిటీస్ ఉంటుంది, ఇక్కడ కుటుంబాలు కూడా బాగుపడుతుంది, క్రీడాకారులు తయారవుతారు, మంచిగా చదువుకుంటారు, ఉన్నత స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ సమస్యలే. ఈ సమస్యలు పరిష్కారం అయితే అటు సమాజం బాగుంటుంది, ఇటు కుటుంబాలు కూడా బాగుంటుంది. కాబట్టి ఇవి ప్రధానమైనవి. కాంగ్రెస్ పార్టీ గెలిచి 4 నెలలు గడుస్తున్నది, 4 నెలలు నడుస్తున్నది. సో ఆ రేవంత్ రెడ్డి గారు రైతు బంద్ చేస్తా అన్నారు, ఇంకా సగం వేయలేదు. తర్వాత పింఛన్లు పెంచుతా అన్నారు, తర్వాత ఏమంటారు రుణమాఫీ చేస్తా అన్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కొంత జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది మీకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో? అందరికీ అవగాహన ఉందండి. ఏంటంటే కేవలం 4 నెలలైంది, 4 నెలల్లో 4 పథకాలు అయింది. ఇంకా 2 ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పథకాలు అమలు కాలేదు. ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చిన తర్వాత అది కూడా అమలు చేస్తా అంటున్నారు కదా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందో మాట కట్టుబడి ఉంటుంది, ఏదైతే సాధ్యమవుతుందో అదే మాట ఇస్తుంది, ఆ మాట కట్టుబడి ఉండి ప్రజలకు అన్ని పథకాలు అందే విధంగా తోడు ఉంటుంది. ఓకే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నెలక్క గద్దరన్న బిడ్డ బరిలో ఉండే, సో ఓడిపోయింది. తర్వాత ఆ ప్లేస్లో మీరు వచ్చినారు. ఆమె మీతో కలిసే అవకాశం ఉందా? మీతో కలిసి నడుస్తానేమన్నా సంప్రదింపులు జరిగినాయా? మొత్తం వారే చూస్తున్నారు ఎలక్షన్. వారు ఒక కమిటీని వేశారు, దానికి లీడ్ చేస్తున్నారు వెన్నెల గారే. వెన్నెల గారిది పాత్ర చాలా ఉంది. నేను ముందుకెళ్తుంటే వారు డైరెక్షన్ ఇస్తున్నారు, వారి డైరెక్షన్లో కోఆర్డినేషన్ తోటి ఎలక్షన్కి వెళ్తున్నాము. నాకు కూడా ఎలక్షన్ పోటీ చేసిన అనుభవాలు ఉంది, వారికి కూడా అనుభవాలు ఉంది. చర్చించుకున్నాము, ఒక అన్న చెల్లెలేక మేమిద్దరం ప్రయాణిస్తున్నాము. ఖచ్చితంగా మా ప్రయాణంలో మా కోఆర్డినేషన్లో భారీ మెజారిటీతోటి గెలుస్తామని నమ్మకం ఉంది.
ఓకే, గతంలో సాయన ఉండే, సాయన తర్వాత లాసెనందిత వచ్చింది. లాసెనందిత చెల్లెలు ఇప్పుడు నివేదిత ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ అది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసిన నివేదిత. సో ఈ సెంటిమెంట్ సో వాళ్ళ వైపున ఉంటుంది కదా, మీకేమన్నా ఓట్లు పడకపోయే అవకాశం ఉంటుందేమో? జనాలందరూ అనునిత్యం జనం మధ్యలో ఎవరున్నారు, జనం గురించి చేసేది ఎవరు, 2 సార్లు ఓడిపోయినా కూడా మన మధ్యలోనే ఉన్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, ఈసారి అవకాశం ఇవ్వాలని అందరూ ఎక్కడికి వెళ్ళి ప్రచారంకి వెళ్ళినా బ్రహ్మరథం పట్టి ఆరతిలతో స్వాగతం పలుకుతున్నారు. ఈసారి శ్రీ గణేష్ గెలవాలి, కంటోన్మెంట్ అభివృద్ధి కావాలని నినాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కంటోన్మెంట్కి ఏమన్నా మేనిఫెస్టో తయారు చేసినారా? ఖచ్చితంగా నా మేనిఫెస్టో ఒకటి ఆలోచన ఉంది. ఆలోచన నేను సీఎం గారితో కూడా మాట్లాడి వారితో మాట్లాడిన చర్చ తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాను. మేనిఫెస్టో, కంటోన్మెంట్ మేనిఫెస్టో. మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు 40,000 ఓట్ల పైగా వచ్చినాయి. సో ఇప్పుడు కూడా దాంట్లోనే ఉంటే ఇంకొచ్చు కదా, మళ్ళీ ఈ పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంట? నేను మీ ద్వారా ప్రజానీకానికి తెలిపేది ఏంటంటే, గెలవడము ఏ పార్టీ నుంచి గెలవచ్చు, ఓడిపోతాను కాదు, ఈసారి గెలిపిస్తానని అందరు చెప్తున్నారు. గెలిచినా కూడా అధికారం ఉన్న పార్టీ అయితే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, చాలా నిధులు వస్తాయి, ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. గవర్నమెంట్ అధికారులతోటి, సంబంధిత మంత్రులతోటి ముఖ్యమంత్రి గారిని కలవచ్చు ఈజీగా. ముఖ్యమంత్రి గారు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే వారు కూడా బాధ్యత తీసుకుంటారు, పార్టీకి చెడు పేరు రావద్దనేసి. వాళ్ళు కూడా కావాల్సిన విధంగా చూసుకొని అభివృద్ధిని తోటి నడిపిస్తారు, అభివృద్ధి జరుగుతుంది. అదే వేరే పార్టీ అంటే పార్టీలో డీవియేషన్స్ ఉంటాయి. రోజు పొద్దున్న లేస్తే నేను అడగడం, వాళ్ళు తిరస్కరించడం, నేనేమో ఇస్తలేరని చెప్పుకోవాలో, వాళ్ళేమో పట్టించుకోకుండా అవుతుంది. నాకు ప్రజలకు ఏమైనా చెయ్యాలని వచ్చినా, ప్రజలు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, వాళ్ళ సంతోషమే నా సంతోషం. కాబట్టి నేను ఒక్కొని గెలవడం కాదు, యావత్ కంటోన్మెంట్ గెలవాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే, మొత్తం మీదనైతే కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎగురుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు? 100% ప్రజలందరూ ఆలోచన పరులు, ప్రజలందరూ తెలివిపరులు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడు వేరే పార్టీకి ఓటేస్తే చెల్లదు కాబట్టి, గణేష్ ఉన్నాడు, మన గణేష్, మన బిడ్డ గణేష్ అనేసి, అక్కడ మన రేవంత్ గారు ఉన్నారనేసి, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు, మన ఎంపీ, ఇక్కడ మన గణేష్ అని నినాదంతో ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి అత్యధికంగా ఓట్లు హస్తం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. సో గణేష్ అన్న అంటే గీతారెడ్డి మేడం గుర్తుకొస్తారు. సో గీతారెడ్డి మేడం మీ గెలుపుకి ఏమైనా కృషి చేస్తుంది అనుకుంటున్నారా? వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. వారు కూడా సలహాలు సూచనలు ఇచ్చారు, ఎలా డెవలప్మెంట్ చేయాలని. గతంలో కూడా వారు మేజర్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఉన్నప్పుడు వారు మనకు ఇండస్ట్రియల్ పార్క్ చేసినప్పుడు ఎస్సీలకి ఒక 16% జాగా కేటాయించినప్పుడు వారి కొనుక్కోవడానికి చాలామందికి స్తోమత లేదు. అలాంటి వాళ్ళకి కూడా 2 years గ్యాప్ పీరియడ్ ఇచ్చి ఈఎంఐస్ కట్టకుండా కూడా బిజినెస్ చేసుకునే విధంగా ఒక జియో పాస్ చేశారు. అంటే వారి అనుభవాలు కూడా మాతో షేర్ చేశారు. కాబట్టి అవన్నీ మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. వారి ఆశీర్వాదం ఉన్నది, దాంతో మేము ప్రజలకు మంచి చేసే కొన్ని సూచనలు ఇచ్చారు. తూచా తప్పకుండా పాటిస్తాం గెలిచిన తర్వాత. ఎన్ని ఓట్లు ఉంటాయన్న ఈ నియోజకవర్గం? 2,55,000 ఉంది ప్రస్తుతం. ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? 80,000 ఖచ్చితంగా వస్తానని ఆశిస్తున్నాను. ఓకే, ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంత ఏంటి? అందరూ ఈసారి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో లేకుంటే ఇప్పుడు రూలింగ్లో వచ్చింది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటు వేయాలని ఒక పక్కకు, మన శ్రీ గణేష్ కన్నా వేయాలని రెండో పక్కకు, మూడోది ముఖ్యంగా మన ఎంపీ, మన ముఖ్యమంత్రి అనేసి, మనకి ఏది కావాలన్నా మనకు ఇస్తాడనేసి అందరు నమ్మి ఈసారి 3 points తోటి మాకు అత్యధికంగా ఓటేస్తారని ఆశిస్తున్నాం. మీ రాజకీయ గురువు ఎవరన్నా, చెప్పుకోదగ్గ నాకు ఇష్టం ఈ పొలిటీషియన్ అనే వ్యక్తి ఎవరన్నా? చాలా మందితో చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కరి పేరు చెప్తే ఇంకోరు బాధ అవుతారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు కొన్ని నేర్చుకున్నాం. చాలా 2-3 ఉన్నారు. వారి ఆశీర్వాదంతో ఈ స్థాయి దాకా రాగలిగాము. వాళ్ళ సూచనతోటే ప్రజలు ఏం చేస్తే మంచిదంటే అది అనునిత్యం అదే ఫాలో అవుతున్నాం, వస్తున్నాం. కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చాం. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు పార్టీలు టికెట్ ఇస్తున్నారంటే నేను నిరంతరం ప్రజలు లేకుంటే ఇవ్వరు, ప్రజా ఆదరణ లేకుంటే నాకు ఇవ్వరు. ప్రజా ఆదరణ ప్లస్ నా ఆలోచన, నా కమిట్మెంట్ తోటి టికెట్ ఇస్తారు. కానీ కమిట్మెంట్ లేని వ్యక్తి, ప్రజలను లేని వ్యక్తి, ప్రజా ఆదరణ లేని వ్యక్తికి ఏ పార్టీ టికెట్ ఇవ్వదు.
డబ్బులతోటి కొనుక్కోగలిగే సోమత ఉంటే ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఎస్సీల, వాళ్ళందరికీ టికెట్లు వస్తాయి. వాళ్ళు కొనలేరా? కొనుక్కోగలుగుతారు. తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. పార్టీ కూడా ప్రజలలో ఉన్న వ్యక్తులకు ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఇవ్వడం జరిగింది. కావున పార్టీ పేరు నిలబెట్టే విధంగా, ప్రజలు ఆశించిన విధంగా నేను ఉంటానని మీ ద్వారా ప్రజలకు తెలిపిస్తున్నాను. గతంలో మనం చూసుకున్న ఉప ఎన్నికలు అంటే రాష్ట్రం మొత్తం ఆ ఉప ఎన్నికల వైపు ఉండే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో మొత్తంగా మీరు ఒంటరి పోరాటమేనా? ఎందుకంటే పార్టీ నేతలంతా పార్లమెంటు వైపు వెళ్తే మీరు ఒంటరి పోరాటం ఏం చేస్తారా? ఇప్పుడు నేను కూడా గత 15 సంవత్సరాల ఇక్కడ నుంచి ఉన్నా, నాకు అనుభవం ఉన్నది. ఎలక్షనింగ్ కూడా ఎట్లా చేయాలని అనుభవం ఉంది. అందుకని ఎక్కువ పార్టీ వాళ్ళంటే చాలామంది ఉంటారు కాబట్టి చాలామంది సహాయ సహకారాలు ఇస్తున్నారు. మన మైనంపల్లి హనుమంతరావు గారు అన్నగారు, మాజీ శాసనసభ్యులు, వారు కూడా మాకు ఇన్ఛార్జ్, ఈ ఎలక్షన్కి ఇన్ఛార్జ్ పార్లమెంట్ అందరికీ. వారి అనుభవం కూడా ఉంది, వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉంది వారిది. కావున వారు కూడా చాలామందిని పెట్టారు. అన్ని విధంగా చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అవన్నీ మంచిగా వర్కౌట్ అవుతుంది. అందరు మాకు కృషి చేస్తున్నారు, ఎలక్షన్ గెలవాలని కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది అనుభవస్తులు, వారందరూ బాగా కష్టపడుతున్నారు. మాకు కూడా వాళ్ళ ఒపీనియన్స్ తెలిపిస్తారు. ఖచ్చితంగా అందరు సహకారంతో ఖచ్చితంగా విజయం బాటలో నడుస్తామని ఆశిస్తున్నాం. సో చివరిగా మా మాస్టర్ టీవీ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ కంటోన్మెంట్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ప్రజలారా దయచేసి మీ అమూల్యమైన ఓటు సద్వినియోగం చేసుకోరి. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అత్యధికంగా మీరు ఓటింగ్ శాతంలో పాల్గొన్నట్టయితే మంచి వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ పని జరుగుతుంది. ఇప్పటిదాకా ఏంటంటే లిమిటెడ్ ఈ ఏరియాస్ వాళ్ళే ఓటింగ్కి వస్తున్నారని అక్కడి వరకే వచ్చిన వాళ్ళ లీడర్స్ చూస్తున్నారు. మీరందరూ ఈ ఎలక్షన్ పోలింగ్లో పాల్గొన్నట్టయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతుంది. ఇక్కడ కూర్చుని అయినది కూడా బాధ్యతతోటి అందరికీ పనిచేసే అవకాశాలు ఉంటుంది. ఈసారి మీరు ఎంత ఓటు మెజారిటీతోటి నన్ను గెలిపిస్తే అంత అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటు సద్వినియోగం చేసుకోవాలి. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తున్న మన తెలంగాణ నుంచి అన్ని ఎంపీలకు కూడా మీరు మంచి మెజారిటీతో గెలిపించి వాళ్ళకి ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి, రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఖచ్చితంగా కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ గణేష్ అన్నను గెలిపించి ఓటు వేసి అభివృద్ధిలో పాటుపడాలని చెప్పేసి అన్న మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛ సంకేతం. థ్యాంక్ యూ.